ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 55వ అధ్యాయం. గొల్ల భక్తురాలు. తిరుమల మహాద్వారానికి ఎదురుగా 4 పొడవైన స్తంభాలతో ఉన్న చిన్న మండపాన్ని ఒక గొల్లపడుచు కట్టించింది. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలు పెరుగు ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా ఉండేది. ఒకరోజు ఆమె శిల్పులతో, అన్నలారా, నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకొంది. ఆ శిల్పులు, ముందే చెప్పలేకపోయావా, పైనుండి వచ్చిన బెజవాడ దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయిపోయింది అన్నారట. అప్పుడు ఆ గొల్లపడుచు, ఆ డబ్బుతో కడితే నా పేరేం నిలుస్తుంది, నా డబ్బుతో కడితే నిలుస్తుంది. మా అత్తగారు చెప్పిన దానికంటే మీకు అనా ఎక్కువకి పాలు పెరుగు అమ్మాను. ఆ డబ్బును 3 కొండరాళ్లను ఒక దగ్గర చేర్చి ఆ మధ్యలో దాచుకున్నాను. ఆ డబ్బుతో కట్టండని కట్టించిందట. అదే నేటి గొల్ల మండపము. సామవాయి పల్లవ వంశానికి చెందిన రాజవంశీయురాలు. పల్లవులు కంచి రాజధానిగా పాలించేవారు. తిరుమలలో వెంకటేశ్వరునికి నిత్యారాధన సాంప్రదాయంలో సామవాయి పాత్ర చిరస్మరణీయమైనది. క్రీస్తు శకము 922లో సామవాయి ఇచ్చిన దానశాసనము నేటికి లభ్యమవుతుంది. బహుశా అంతకు పూర్వము నిత్యపూజలకు ఏర్పాట్లు లేవు. వెంకటేశ్వరుని నిత్యపూజ నిమిత్తము తిరుచానూరులో మణిమాణిక్యాలను, వజ్ర వైడూర్యాలను, గోసంపదను సామవాయి సమర్పించింది. సూర్యచంద్రులున్నంత వరకు ఈ దానం చెల్లుబాటవుతుంది అని ఆశించింది. తాను ఏ పూజల కోసం వితరణ చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చటానికి సహకరించేవారు ఎవరైనా కానీ వారి పాదాలు తన శిరస్సుకు అలంకారంగా భాసించుగాక అని దానశాస్త్రం వ్రాయించింది. సామవాయి శాసనము గర్భగుడి ఉత్తరం వైపు గోడపైన ఉంది. ఈ పల్లవరాణి కూర్చిన సంపదతో క్రీస్తు శకము 966 అక్షయనామ సంవత్సరము గురువారం ఆగస్టు 30వ తేదీన తిరుమలేశునికి తొలి బ్రహ్మోత్సవం జరిపారు. 1000 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ సామవాయి నిర్దేశించిన విధానంలో 4 నాలీలా ఉడికిన అన్నం మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పిస్తారు. ఇతర నైవేద్యాలు గర్భగుడి బయట మెట్టు కులశేఖరపడి వెలుపల నుంచే స్వామికి నివేదిస్తారు. ఈ రుచికరమైన నైవేద్య పదార్థాలను కామ్యార్థాలు అంటారు. తిరుమలలో స్వయంభూమూర్తి అయిన శ్రీనివాసుని 8 అడుగుల విగ్రహాన్ని ధ్రువబేరం అంటారు. ఈ విగ్రహానికి నిత్య పూజలు జరగవు. మూల విరాట్టును అర్చించే అర్హత బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు మాత్రమే ఉందట. నిత్య పూజలన్నీ కౌతుక బేరం అనబడే భోగ శ్రీనివాసునికే జరుగుతాయి. ఈ భోగ శ్రీనివాసుని ప్రతిమ 8 అంగుళాల వెండి విగ్రహము. ధ్రువబేరం నమూనాగా ఉంటుంది. ధ్రువబేరం పక్కనే ఉన్న కౌతుక బేరంలో శ్రీనివాసుని మహిమ, ఒక 32 పోగుల వెండి దారము, బంగారు గొలుసుతో అవగాహన చేయబడ్డాయి. ఈ సంబంధ సూత్రం ఎప్పుడూ కలిపే ఉంటుంది. ఆరాధనలన్నీ భోగ శ్రీనివాసునికి, కౌతుక బేరం మూర్తికి మరియు అలంకరణలన్నీ ధ్రువబేరం మూర్తికి జరుగుతాయి. 966 సంవత్సరంలో సామవాయి కాలంలో భోగ శ్రీనివాసుని ప్రతిష్ఠ జరిగిందట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 55వ అధ్యాయం సంపూర్ణం.